హాయ్ అండి, ఈరోజు నేను చామగడ్డల పులుసుని సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూపించిపోతున్నానండి. ఈ కూర అనేది చాలా త్వరగా అయిపోతుందండి. ఇలా చేశారంటే చాలా బాగా కుదురుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మనం చింతపండు నానబెట్టుకుందాం. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని అలా తీసేసుకొని నానబెట్టేసుకొని ఒక అరగంట పాటు ఒక కుక్కర్ కింద తీసేసుకొని 1/4 కిలో చామగడ్డలు తీసేసుకొని ఉడకబెట్టుకుంటానండి. ఒకసారి అలా వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని 4 విజిల్స్ పెట్టేసుకోండి. చామగడ్డ అనేది ఎక్కువ ఉడకాలండి, లేకపోతే కసకస అంటే బాగోదండి. విజిల్స్ వచ్చిన తర్వాత చల్లారినాక చామగడ్డలకు ఉండే తోలంతా ఒలిచేసేసి ఆ గడ్డల్ని ఇలా పక్కన ఉంచేసేయండి. కడాయి పెట్టేసుకొని 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత కొన్ని ఆవాలు, మెంతులు, పెద్ద ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకొని వేసుకొని అలా ఫ్రై చేసేసుకుందాం. ఉల్లిపాయ అనేది ఎక్కువ ఫ్రై అవసరం లేదండి, పచ్చివాసన పోతే సరిపోతుంది. 4-5 గ్రాముల కరివేపాకు కానీ వేసుకొని ఫ్రై చేసుకోండి. చిన్నవి అయితే 3 టమాటాలు, పెద్దవి అయితే ఒక 2 అలా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. టమోటా ఎర్రగడ్డ మగ్గిన తర్వాత 2 స్పూన్ల సాల్ట్ వేసుకోండి. చిటికెడ పసుపు, 2 స్పూన్ల కారం యాడ్ చేసుకొని ఒకసారి అలా కలపండి. చింతపండు అనేది బాగా నానిపోయి ఉంటుందండి. మెత్తగా పిసేసుకొని రసం తీసుకొని ఆ కడాయిలో వేసేసుకుందాం. అలా వేసుకున్న తర్వాత తుక అని ఉడికించుకోండి. ఉడికిన తర్వాత మనం ఇందాక తోలు తీసి పెట్టుకుని చామగడ్డలు కానీ వేసుకొని ఒకసారి అలా కలపండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. పులుపు, కారం అనేది నాకు చాలా బాగా సరిపోయాయండి. మీరు కానీ ఈ కొలతల్లో చేశారంటే కూర అనేది చాలా బాగా వస్తుందండి. ఒకసారి అలా కలపండి. మధ్యలో ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. నాకైతే సరిపోలేదని 1 స్పూన్ అలా యాడ్ చేస్తున్నానండి. ఒకసారి మొత్తం అలా కలిపేసేసి చూసుకున్నాను. ఉప్పు, కారం మొత్తం బాగా సరిపోయాయండి. కూడా చాలా బాగా వచ్చింది. వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.